రెండంతస్తుల భవనం 3 అడుగుల ఎత్తుకు పైకి లేచింది. ఇదేంటి భవనం పైకి లేవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? భవనాన్ని ఏమాత్రం చెక్కు చెదరకుండా ఎత్తుకు లేపే సాంకేతికత ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. మహానగరాల్లో ఇది సాధారణం జరిగే ప్రక్రియే. ఇప్పుడు ఈ తరహా ప్రక్రియ నవ్యాంధ్ర రాజధాని జిల్లాలకు విస్తరించింది. ఇది గుంటూరు నగరం ఏటీ అగ్రహారం 9వ వీధి. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి శేషగిరిరావు 1989లో ఇక్కడ రెండంతస్తుల భవనం నిర్మించుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆ వీధిలో సిమెంటు రహదారి నిర్మించాక ఆయన ఇల్లు 3 అడుగులు పల్లంగా మారింది. దీనివల్ల ఇంట్లో మురుగునీరు బయటకు వెళ్లడం లేదు. వర్షం వచ్చినప్పుడు ఆ నీరంతా ఇంట్లోకి వచ్చేస్తోంది. ఈ నీటిని బయటికి పంపించడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. ఈ సమస్యల నుంచి విముక్తి పొందేందుకు విశ్రాంత ఉద్యోగి అంతర్జాలంలో అన్వేషించారు. వినూత్న ఆలోచనతో పనిచేస్తున్న చెన్నైకి చెందిన జేజే బిల్డింగ్ లిఫ్టింగ్ సర్వీసెస్ ను సంప్రదించారు. అనేక భవనాలను ఆ సంస్థ పైకి లేపుతున్న విషయాన్ని గమనించి ఆసక్తి కనబరిచారు. గతంలో ఆ సంస్థ చేసిన భవనాలను పరిశీలించారు. ఆ తర్వాత సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. సంస్థ ప్రతినిధులు గుంటూరు వచ్చి పనులు ప్రారంభించారు. జాకీల సహాయంతో ఇంటిని పైకి లేపి కింద భాగంలో గోడను నిర్మించారు. సుమారు 50 టన్నులకు పైగా బరువున్న ఈ రెండంతస్తుల భవనాన్ని 240 జాకీలతో పైకి లేపారు. ముందుగా బీమ్లు, గోడలను యంత్రాల సాయంతో కోసివేసి ఇనుప మాడ్యులర్లలో కాంక్రీట్ నింపి దాని కింద జాకీలను ఏర్పాటు చేశారు. 25 రోజుల పాటు 15 మంది కార్మికులు నిదానంగా జాకీలను తిప్పుతూ 3 అడుగులు పైకి లేపారు. భవనం ఎక్కడా ఎటువంటి చెక్కు చెదరకుండా లేపారు. వీళ్ళు మొత్తం వాళ్ళ టెక్నాలజీతో జాకీలన్నీ పెట్టేసి జాకీలతో దాదాపుగా 180 జాకీలతో ఈ బిల్డింగ్ని నేను అడుగున్నట్టుగా 3 అడుగులు పైకి లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసిన తర్వాత ఆ కట్టుబడి అంతా కూడా వాళ్ళే చేస్తారు. తర్వాత ఈ బిల్డింగ్కి ఏదైనా డ్యామేజ్ ఉంటే వాళ్ళు అగ్రిమెంట్ ఇచ్చారు నాకు. ఏదైనా డ్యామేజ్ ఉన్నా కూడా వాళ్ళే పూర్తి బాధ్యత వహిస్తారు. దీనికి మళ్ళీ దాదాపుగా లైఫ్ 30 నుంచి 40 సంవత్సరాల లైఫ్ పెరిగింది. అదే మనం ఈ సమస్యకి వేరే పరిష్కారం అంటే బిల్డింగ్ పడగొట్టి కట్టుకోవాలంటే కనీసం 30 నుంచి 40 లక్షలు. ఇదే బిల్డింగ్ మళ్ళీ మనం కట్టుకోవాలంటే 30 నుంచి 40 లక్షలు ఖర్చు అవుతుంది. నాకు కేవలం 10 లక్షలతో ఈ బిల్డింగ్ లేపటము ప్లస్ నేను మళ్ళీ ఫ్లోరింగ్ అయినా చేసుకుని మళ్ళీ కొత్త బిల్డింగ్ తక్కువ ఖర్చు అంటే కనీసం 10 లక్షలతో నాకు పూర్తిగా మళ్ళీ పూర్తి సాటిస్ఫాక్షన్తో కంప్లీట్ అయిపోయింది. इंडिया में పనిచేస్తానండి. టోటల్ ఇండియా में अभी चेन्नई, राजस्थान, अभी कश्मीर, कन्याकुमारी, अभी आंध्रा, तमिलनाडु, अभी केरला, अभी उत्तर प्रदेश, ఢిల్లీ, టోటల్ అవి ఇండియాలో మీద టోటల్ పని చేస్తానండి. 1100 స్క్వేర్ ఫీట్ అండి. అవి 250 జాకీలు వచ్చి ఇప్పుడు పైకి 350 ఇచ్చానండి. ఏం డ్యామేజ్ లేదు. ఇప్పుడు ఆంధ్రామే డిమాండ్ ఉంటుందండి. ఆంధ్రామే గుంటూరుమే ఫస్ట్ అవి డిమాండ్ గుంటూరుమే డిమాండ్ బోత్ డిమాండ్ అయ్యా. గుంటూరు, రేపల్లి, అవి విజయవాడ టోటలే డిమాండ్ అయ్యా. ఇలా భవనాన్ని పైకి లేపే పద్ధతి స్థానికులను విస్మయపరిచింది. జాకీల ద్వారా లారీ టైర్లను తీయడం చూశామని, ఇంటిని లేపడం ఇప్పుడే చూస్తున్నామని అంతా ఆశ్చర్యపోయారు. నిజంగా ఈ టెక్నాలజీ చాలా బాగుందండి. మామూలుగా అయితే ఈ లో లెవెల్ నుంచి రేజ్ చేసుకోవాలంటే కనుక ఇల్లంతా కొలాబ్ చేసుకుని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాల్సిన పరిస్థితి కాకుండా నిజంగా ఈ టెక్నాలజీ రావటం అనేది చాలా వండర్గా ఉంది. 3 ఫీటు హైట్ లేపుతున్నా కూడా ఎక్కడా కూడా ఈ 2 స్టైర్స్లో కూడా చిన్న క్రాక్ కూడా లేకుండా చాలా అద్భుతంగా ఉంది. అది కూడా చాలా ఒక విధంగా ఎకనామికల్గా కూడా బాగుంది. ఎన్నో ఏళ్ల నుంచి సమస్యతో ఇబ్బంది పడుతున్న భవన యజమానికి ఉపశమనం దొరికింది. తక్కువ ఖర్చుతో మంచి ఫలితం దక్కిందని యజమాని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.